సార్ నమస్తే సార్. మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ఫీల్డ్ ఆఫ్టర్ పొంగలట మళ్ళీ జనాల్లోకి వస్తున్నారట. ఖచ్చితంగా కూటమి చేసే తప్పులన్నింటినీ కూడా ఎండగడతారు. మళ్ళీ వైసీపీ వైపు జనాలు తప్పు చేశారా బాబు, ఎందుకు వైసీపీని వదులుకుండేలా చేస్తారు అని టాక్. సార్, రాజకీయ నాయకులు అంటే ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి, ప్యాలెస్లో ఉండకూడదు. అది ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా సరే ప్రజల్లో తిరగాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలు నాయకుల మీద ఉంటుంది క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు తప్పిదం ఏంటి అంటే ఆయన ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజల్లో తిరుగుతాడు, అధికార పక్షంలో ఉంటే ప్యాలెస్ లోనే ఉంటాడు. అది పెద్ద మైనస్ ఆయన చేసుకున్నది. అప్పుడు పాపం మనందరికీ తెలిసిన విషయమే. సామాన్యుడు చేరడానికి కూడా పరదాలను దాటుకుని వెళ్ళలేకపోయిన సిచ్యువేషన్ చూసాము. అంతకుముందేమో అందరి దగ్గరికి వెళ్ళి ఆయనే ముద్దులు పెట్టాడు, ఆ తర్వాత ప్రజల దగ్గరికి వచ్చినా సరే పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇది ఒక మైనస్ అయింది ఆయన గట్టిగా. ఇవాళకైనా కనీసం మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు అన్నది సంతోషంగా ఉంది. ప్రజలు దీన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండాలి అంటే ఆయనకు అధికారం ఇవ్వకూడదు, ప్రతిపక్షంలోనూ విపక్షంలోనూ పెట్టాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది క్లియర్ గా. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి వల్ల ఎఫెక్టో ఏంటో, మరి వాళ్ళు ఏ యాత్రలు చేసినా సరే మీకైతే ఏ ఎఫెక్ట్ ఉండదనా? సార్, మేము నిరంతరం పార్టీల కోసం, పదవుల కోసము, పెత్తనాల కోసం, ఆస్తుల కోసం కాకుండా ప్రజల కోసం, వాళ్ళకున్న సమస్యలను క్లియర్ చేయడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న వాళ్ళని సార్. అది ఇవాళ కొత్తగా మా గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ అలాగే ఉంది. ఈ 6 నెలల పరిపాలన చూస్తే మా పరిపాలన కూడా అలాగే ఉంది. ఇందులో మా స్వార్థం ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశ వైపు ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలు తప్ప ఇది మేము చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకళ్ళు జనాల్లోకి వచ్చి తిరిగినా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కూటమి ఇదే మైత్రితోటి మళ్ళీ 2029 వరకు కూడా కొనసాగిద్ది. దీంట్లో ఎవరో అడ్డుకట్టలు వేయటం, ఇంకెవరో కుట్రలు కుతంత్రాలు పనటం, ఇవన్నీ కూడా మా కూటమి విషయంలో జరిగే విషయం అయితే కాదని. పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నది జనసేనని ఎదగనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ఇన్సైడ్ ఆల్రెడీ ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది అని నమ్ముతారా? అవి ఏమి అన్ని ఉత్త పుకార్లు సార్. జనసేన ఎదగాలి అనుకుంటే జనసేనకి ఎవరు జాకీలేల. జనసేన పార్టీ అనేది అతి సామాన్యుడి జేబులో నుంచి డబ్బులు పెట్టుకుని జెండా పట్టుకుని తిరిగితే డెవలప్ అయినటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఆయన సొంత నిధులతోటి ఆయన కష్టార్జితంతో నడిపిన పార్టీ. ఏదో ఎంఎన్సీ కంపెనీల నుంచో పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థల నుంచి ఫండ్స్ వచ్చి నిలబడిన పార్టీ కాదు. సామాన్యుడిని నాశనం కోసం నా వంతు ద్వారా మీరేదన్నా నా పార్టీ నడపడానికి ప్రజల కోసం సపోర్ట్ ఇవ్వండి అని అడిగిన పార్టీయే తప్ప వెళ్ళి కార్పొరేట్ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి బ్లాక్ మనీ వైట్ మనీగా మారుస్తాం, మాకు నిధులు ఇవ్వండి అని అడిగినటువంటి పార్టీ జనసేన కాదు. కాబట్టి క్లియర్ గా జనసేనని ఎవరో దెబ్బ కొట్టాలి అనుకుంటే అయ్యేది కాదు. ఆంధ్రప్రదేశ్ లో సామాన్యుడు ఉన్నన్ని రోజులు, సమస్యలు ఉన్నన్ని రోజులు పేదల పక్షాన గొంతుగా నిలబడేటువంటి పార్టీ జనసేన. కాబట్టి జనసేనని ఎవరో ఏదో చేసే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు. పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి దుర్మార్గులకు అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు కాదు. ఓకే, జనసేన అనే ఆ పార్టీ పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదిగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందంటే ఆ రకంగా మీకు ఏమైనా సందేహాలు వచ్చినాయా? ఇన్ ఫ్యూచర్ ఇలా వెళ్దాము, మనం ఇండివిజువల్గా ఎదగాలి, ఈ రకంగా పొత్తులు ఇవి కాదు అని? సార్, అవి పార్టీ అధిష్టానాలు చూసుకుంటే ప్రస్తుతం మేము కూటమిలో ఉన్నాము. కూటమి పరంగా ఎలా మా సఖ్యతను కాపాడాలి, కూటమితో ముందుకి ఆంధ్రప్రదేశ్ ని ఎలా తీసుకెళ్లాలి అన్న దాని మీద మాత్రమే మా నాయకుల యొక్క ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఎవరి పార్టీ వాళ్ళకి ఇండివిజువల్ గా ఎదగడానికి గవర్నమెంట్ బాడీ వేరుగా ఉంటుంది, పార్టీ బాడీ వేరుగా ఉంటుంది. కాబట్టి పార్టీ బాడీ పార్టీ వర్క్ చేసింది, గవర్నమెంట్ బాడీ గవర్నమెంట్ వర్క్ చేసింది సార్. పార్టీ బాడీ మేము స్ట్రాంగ్ గానే ఉన్నాము. గ్రౌండ్ నుంచి పై వరకు మా నిర్మాణాలు మేము కొనసాగించుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ బాడీలో కళ్యాణ్ గారు కానివ్వండి,